short break. ఓకే, మెసేజ్ పెట్టేశానండి. హరే కృష్ణ. ఓ, చాలా ఫాస్ట్గానే వచ్చేసారు 34. ఓకే. సో మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, చాలామందికి ఇది ఇందులో క్లారిటీ ఉండదు. అందుకని ఇక్కడ చాలా విషయాలు ప్రభుపాల్ వారి 2 శ్లోకాలకు మంచి తాత్పర్యం కూడా ఇచ్చారనమాట, మంచి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో. అంటే అందుకనే వివరిస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే మనం చాలాసార్లు భాగవతంలో కానీ భగవద్గీతలో అక్కడక్కడ వస్తూ ఉంటాయి, వీడు శూద్రుడి కన్నా హీనంగా వ్యవహరిస్తున్నాడు, వీడు శూద్రుడు, అలా ఒక్కొక్కసారి చెప్తుంటారు. చాలామంది వాళ్ళు అనుకుంటారు, అరే నేను ఈ శూద్ర కులంలో పుట్టానే, సో నన్నే అంటున్నారేమో అని అలా ఊహించుకుంటుంటారు. అలా ఊహించుకోకూడదనే చెప్తున్నాను. సో అలా మీరు జన్మతో దీన్ని మనం నిర్ధారణ చేసుకోలేము, చేసే కర్మల ద్వారా. సో మనం చూసుకుంటామండి. ఓకే, కంటిన్యూ చేస్తున్నామండి. కరెక్ట్ అండి. మనము చూసుకున్న శ్లోకం ఇది 47 కదా, 47వ శ్లోకం చర్చించుకుంటున్నాము, అదే కంటిన్యూ చేస్తున్నాము. ఓకే. సో ఇలా ప్రతి కర్మలోనూ దోషం ఉంటుందంట, ఏ కర్మ తీసుకున్నా దోషం ఉంటుంది, అదే మనం చర్చించుకుంటున్నాము. సో అలా క్షత్రియుడు కూడా ఒక్కొక్కసారి అబద్ధం ఆడాల్సి రావచ్చు, ఒకరిని శత్రువుని హతమార్చాల్సి రావచ్చు, రాజకీయాలు చేయవలసి రావచ్చు. సో ఈ విధంగా కొన్ని లోపాలు ఉంటాయి మరి క్షత్రియుడి యొక్క కార్యాల్లో. ఈ మొత్తం భౌతిక ప్రపంచంలో ఏ కర్మలు చేసినా అందులో ఏదో ఒక లోపం, ఏదో ఒక దోషం ఉంటుందంట. అస్సలు దోషాలు లేకుండా, ఏ లోపం లేకుండా ఏ మనిషి ఉండడు, ఏ కార్యము ఉండదు అనే విషయాన్ని ఇప్పుడు కృష్ణుడు చెప్పబోతున్నాడు. అందుకని ఏదో లోపం ఉంది, ఏదో చిన్న సమస్య ఉంది, ఏదో దోషం ఉంది అనేసి ఆ కార్యకర్మల్ని త్యాగం చేయడం సరికాదు. అలాగే వేరొకరి కార్యాలు, వేరొకరి కర్మల్ని చేద్దామనుకోవడం కూడా సరికాదు. సో అలాగే బ్రాహ్మణుడు కూడా ఒక్కొక్కసారి ముందు వేదిక సాంప్రదాయంలో చెప్తున్నాం, వైదిక సమయంలో అంటే ముందు కాలంలో యజ్ఞాలు చేసేవారు, యజ్ఞాల్లో ఒక్కొక్కసారి బలినిచ్చేవారు, అవునా. సో అలా వాళ్ళు ఒక్కొక్కసారి పశువుల్ని కూడా బలిస్తారు. సో అందుకనే అందులో కూడా కొంచెం దోషం ఉంది అలా చూసుకుంటే. అలాగే ఒకవేళ వ్యాపారస్తుడు అంటే వ్యవసాయం చేసేవాడు, వ్యాపారం చేసేవాడు, వైశ్యుడు, ఆ వైశ్య వృత్తిలో కూడా వ్యాపారం చేసేటప్పుడు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, అవునా. ఇప్పుడు మనకు ప్రభుపాద వారు మంచి ఉదాహరణ ఇస్తారు, అలా అందులో కూడా ఒక దోషం ఉంది. అలాగే ఇంకా చెప్పాలంటే ఇక్కడ అన్నిట్లో ఒక దోషం ఉంది. ఇంకో శ్లోకం చూసుకుందామంట, దీనికి సంబంధించిన ఇంకో కొంచెం చర్చ వచ్చే శ్లోకంలో కూడా ఉంది, అది చూసుకొని ఈ వర్ణాశ్రమ చర్చ అనేది ముగిద్దాం. సహజం కర్మ కౌంతేయ సదోషం అపి న త్యజేత్ సర్వారంభా హి దోషేన ధూమేనాగ్నిర్ ఇవావ్రత. సో అదే విషయాన్ని నేను చర్చించుకుంటున్నాను, అదే కాన్సెప్ట్, అందుకని ఒకే కాన్సెప్ట్ నడుస్తుంది. సో ప్రతి కర్మలో సహజం కర్మ కౌంతేయ, సో ప్రతి కర్మలో ఏదో ఒక సదోషం అపి న త్యజేత్, ప్రతి కర్మలో ఒక దోషం ఉంటుంది, దానికోసమని నువ్వు దాన్ని త్యాగం చేయొద్దు. సదోషం న త్యజేత్, అలా దోషం ఉందని నువ్వు త్యాగం చేయొద్దు. సర్వారంభ హి దోషేన, అలా ఏవి నువ్వు ఆరంభించిన కర్మలు అందులో ఏదో ఒక దోషం ఉంటుంది కనుక నువ్వు ఎప్పుడైనా సరే వాటిని త్యాగం చేయకూడదు. ఎలాగైతే
ధూమేనాగ్నిర్ ఇవావ్రత. ధూమేనాగ్నిర్ అంటే మీరు ఎప్పుడైనా మంట, ఒక అగ్ని వెలిగించారనుకోండి, మంట ఉందనుకోండి, ఎక్కడైనా మంట ఉంటే అగ్ని వస్తే ఆ అగ్నిలో మంటతో పాటు కొంచెం పొగ కూడా ఉంటుంది, అవునా? మనం ఎప్పుడైనా ఒక వెలిగించామనుకోండి, వంట చేయడానికైనా సరే, మనము గ్యాస్ వెలిగించినా కానీ, లేకపోతే కట్టెల పొయ్యి అయితే కట్టెలు వెలిగించినా కానీ ఇంకా బాగా చూడొచ్చు, అక్కడ చాలా స్మోక్ వస్తుంది, పొగ వస్తుంది, అవునా? అరే పొగ మనకు అవసరం లేదు కదా, మనకు వంట చేయడానికి మంట కావాలి, పొగ ఎందుకు? ఆ పొగ వలన మొత్తం కిందంతా మాడిపోతుంది, అంటే నల్లగా అయిపోతుంది మొత్తం కిందంతా పాత్ర. మరి పొగ అవసరం లేదు, ఏదో దోషం అనమాట. అలా అందులో దోషం ఉంది అనేసి మీరు మంట, ఉపయోగకరమైన అగ్నిని మీరు వదిలేస్తారా వంట చేసుకోకుండా? చేయరు కదా, అలాగే వంట చేస్తారు కదా. సో కొంచెం ఆ పొగ వచ్చినా కానీ అలాంటి, అంటే ఇంకా ఒక ఉదాహరణ చెప్తాను. ఉమాదేవి మాతాజీ కంటే వాట్సాప్ నెంబర్ పంపించమంటున్నారు. సో ఎవరైనా మన వాట్సాప్ నెంబర్ పోస్ట్ చేయండి డివోటీస్. సో ఆ మాతాజీ కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం చర్చించుకుంటున్నాము, ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు, అవునా? దేని గురించి? ఫైర్, మంట గురించి కానీ. సో ఇలా ఒక మంటలో పొగలా ఉంటుందో, ఆ పొగ దోషం ఉందనేసి మనం మంటను ఉపయోగించుకోకుండా మానేయము, ఆ మంట పని చేయకుండా మానేయదు. మంట తను పనిచేస్తుంది, శుద్ధపరుస్తుంది ఫైర్. ఇంకా అలాగే మనం ఎన్నో కార్యాలు నెరవేరుస్తూ ఉంటాం. సో అందుకనే ఈ యొక్క ప్రకృతిలో ప్రతి దగ్గర ఏదో ఒక దోషం ఉందంట, ప్రతి విషయంలో ఒక దోషం ఉందంట. పర్ఫెక్ట్ ఏది లేదు ఇక్కడ, మొత్తం భౌతిక ప్రపంచమే అలా ఉంది. సముద్రమంతన లీల జరిగినప్పుడు, సముద్రమంతన లీల మనం చూస్తాము భాగవతంలో 8వ స్కంధంలో నాకు గుర్తుండి అక్కడ వస్తుంది, చాలా విస్తృతంగా చర్చించారు సముద్రమంతన లీల. చాలామందికి మనకు తెలుసు కదా సముద్రమంతన లీల. దానవులు, దైత్యులు ఇద్దరు ఆ పర్వతాన్ని సముద్రమంతనం చేస్తే అందులోంచి తర్వాత ఎన్నో వస్తాయి. అందులోనే కాలకూట విషం కూడా వస్తుంది, తర్వాత అమృతం కూడా వస్తుంది, అందులోనే ఐరావతం వస్తుంది, చైశ్రవ గుర్రం వస్తుంది, ఇంకా ఎన్నో ఆయుర్వేదం ధన్వంతరి వస్తాడు, ఇలా ఎన్నో వచ్చే. అందులోనే లక్ష్మీదేవి కూడా వస్తుంది. అలా లక్ష్మీదేవి సముద్రం నుంచి పుడుతుందన్నమాట. అందుకే సముద్రుడు లక్ష్మీదేవి తండ్రి పితగా మనం అప్పుడప్పుడు శాస్త్రాల్లో చెప్తారు. సో లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఆమె వరమాల తీసుకొని వస్తుంది చేతిలో. సో అప్పుడు అక్కడ అందరూ దేవతలు ఉంటారు, ఇంకా దానవులు కూడా ఉంటారు. సో ఎవరికి వరమాలను వేయాలని చూస్తుందన్నమాట. ఎవరికైతే ఏ దోషము లేదో వాళ్ళకే వరమాల వేయాలనుకుంటుంది లక్ష్మీదేవి. అప్పుడు అందరినీ గమనిస్తుంది, ఇంద్రుడు, చంద్రుడు, అగ్ని, వాయు, అందరి దేవతలను, దానవుల్నిగా ఎలాగో ఉంటారు వాళ్ళకు దోషాలతో నిండి, కానీ దేవతల్లో కూడా ప్రతి ఒక్కరి దేవతలో ఒక దోషాన్ని చూస్తుందన్నమాట లక్ష్మీదేవి. అరే ఒక్కరు కూడా దోషం లేకుండా లేరే మనుషులు అనేసి లాస్ట్కి విష్ణువుని చూసి, విష్ణువు ఏ దోషం లేదనేసి విష్ణువు మెడలో వరమాల వేస్తుందన్నమాట. సో అలా ఈ ఒక్క ప్రకృతిలో, భౌతిక ప్రపంచంలో అన్ని మనుషుల్లో, అన్ని వస్తువుల్లో, అన్ని కర్మల్లో ఏదో ఒక దోషం ఉంటుంది, ఏదో ఒక లోపం ఉంటుంది. చిన్న లోపం ఉంది, దోషం ఉందని ఆ మనిషిని, ఆ వస్తువుని, కర్మని త్యాగం చేయడం ఉచితం కాదు అని ఇక్కడ మనకి అర్థమవుతుందన్నమాట. సో కొంతమంది ఉంటారు ప్రతిదానికి ఏదో చిన్న లోపం చూసేసి ఇది చెల్లదు, ఈ కర్మ చేయను, ఈ పని చేయను, ఈ వ్యక్తి వద్దు, లేకపోతే ఈ వస్తువు వద్దు అనుకుంటారు. కానీ మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఇది జీవిత సత్యం అన్నమాట. సో అలాగే ఇక్కడ అందుకనే ప్రతి ఒక్కరి కర్మల్లో కొన్ని లోపాలు ఉంటాయి. మనం అయినా కానీ ఆ లోపాలు చూడకుండా అందులో కర్మల వల్ల కలిగే లాభాల గురించి చూసుకొని మనం కర్మలు చేయాలని చెప్తున్నారనమాట. సో అలా బ్రాహ్మణుడు, క్షత్రియుడు కూడా చెప్పాము. అలాగే వైశ్యుడి గురించి కూడా ప్రభుపాద వారు ఇక్కడ రాశారు తాత్పర్యంలో. సో ఒక్కొక్కసారి బిజినెస్, వ్యాపారం చేసే సమయంలో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఎలా అంటే మీరు బేరం ఆడడానికి వెళ్తారు కండి, ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తారు మార్కెట్లోకి, కూరగాయలు ఏమనివ్వండి, బంగారం ఏమనివ్వండి, ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ బేరం ఆడతారు కదా. బేరం ఆడినప్పుడు అతను, ఆ వ్యాపారస్తుడు ఏమంటాడు, అమ్మ నాన్న నీకు నేను ఏదైతే ఇస్తున్నానో ఏమాత్రం లాభం లేకుండా మీకు ఇచ్చేస్తున్నాను, నేను నాకు పడ్డ ధరకే నేను మీకు అమ్ముతున్నాను, నాకు ₹1 కూడా లాభంలో దొరకదు, అయినా నేను పడ్డ ధరకి మీకు ఇచ్చేస్తున్నాను ఏ లాభం లేకుండా అని అంటాడు. అవునా? సో మీరు ఇంకా తగ్గించమని ఎప్పుడు అంటారో, ధర ఇంకొంచెం తగ్గించమని, అప్పుడు ఇలాగే అంటాడు కదా. సో దాని అర్థం ఏంటి అంటే నిజంగా అతను ఏ లాభం లేకుండా మీకు ఇచ్చేస్తున్నాడా?
అమ్ముతున్నాడు మీకు ఒక వస్తువుని, ఖచ్చితంగా కొద్దిగా లాభం తీసుకుంటున్నాడు. అంటే అబద్ధం చెప్తున్నాడు కదా. ప్రభుపాల్ వారు అన్నారు అలా అబద్ధం చెప్పాల్సిందే, తప్పదు ఆయనకి. లేకపోతే ఆయన చెప్పలేడు కదా మీకు నేను ఇంత లాభం తీసుకొని మీకు అమ్ముతున్నానని. అప్పుడు మీరు ఏమిటి, అమ్మ నేను ఇంత లాభం తీసుకుంటున్నాను, నేను నీ దగ్గర కొనుక్కొని వేరే దగ్గర వెళ్తారు మీరు. కానీ ప్రతి ఒక్క వ్యాపారి ఎంతో అంత లాభం తీసుకుంటాడు. ఆ లాభం ఆశించి అతను వ్యాపారం చేస్తున్నాడు. అలా లాభం తీసుకోకపోతే ఆ వ్యాపారం చేయలేడు, అతను వ్యాపారిగా బతకలేడు. అది సంభవమే కాదు ఆయనకి. అదే ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు. అంటే మరి అబద్ధం ఆడాల్సి వచ్చిందే కదా అక్కడ వ్యాపారం చేయడానికి. అలా అబద్ధం చేయాల్సి వస్తుంది, అబద్ధం ఆడాల్సి వస్తుందని వ్యాపారం వదులుకోలేడు కదా వ్యాపారి. అలాగే ఒక్కొక్కసారి ఇక్కడ ప్రభుపాలు రాస్తుంటే కొన్ని సందర్భాల్లో బ్లాక్ మార్కెట్ని ఏమంటారు తెలియదు మనకి ఇప్పుడు తెలుగులో. సో ప్రభుపాదులు అంటారు అప్పుడప్పుడు ఆయనకి వ్యాపారం బ్లాక్ మార్కెట్లో కూడా చేయాల్సి వస్తుందని. సో అలాగే శూద్రుడిలో మరి ఏం దోషం ఉంది అంటే, శూద్రుడు ఒక్కొక్కసారి ఎవరో ఒకరికి సేవ చేయాలి కదా, బ్రాహ్మణుడికో క్షత్రియుడికో వైశ్యుడికో. మరి ఆ బ్రాహ్మణుడు క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ ముగ్గురులో ఏదో ఒక లోపం ఉంటుంది. ఏ మాస్టర్ దొరికినా ఆయనకి భౌతిక ప్రపంచంలో ఒక బద్ధజీవి అన్నాక ఏదో ఒక లోపం ఉంటుంది. సో శూద్రుడు ఎవరికొకరి కింద పనిచేయాలి, ఎవరికొకరికి సేవ చేయాలి. సో అలా సేవ చేసినప్పుడు తన మాస్టరు, తన ప్రభువు కానీ, తన ఓనర్ కానీ ఆ వ్యక్తికి నల్ల బజార్ అంట, బ్లాక్ మార్కెట్. ఓకే. సో ఆ శూద్రుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి కింద పనిచేస్తాడో ఆ వ్యక్తిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. మరి అలా లోపం ఉందనేసి ఇతని దగ్గర లోపం ఉంది, నేను అందుకే ఇతని దగ్గర పనిచేయను అంటే మరి అతనికి ఇంకా ఏ ప్రభువు దొరకడు పనిచేయడానికి, ఏ మాస్టరు దొరకడు. కొంతమందిని చూశానండి అలా జాబ్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు జాబ్ చేంజ్ చేసావంటే ఆ ఓనరు కానీ నా బాస్ బాగాలేడు, ఎప్పుడు పని చేయి అని చెప్తుంటాడు, లేదా ఎప్పుడు తిడుతూ ఉంటాడు, లేకపోతే ఎప్పుడు ఎంత చేసినా చేయలేదంటాడు. ఏదో ఒకటి ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన రోగం ఉంటుంది. అంటే ఒక్కొక్క సమస్య దోషం అనేది ఉంటుందన్నమాట ఒక్కొక్కరికి. సో అలాంటి దోషాన్ని, అలాంటి తిక్కను మనం సహించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు శూద్రులు అయితే ఒకరి కింద పనిచేస్తున్నారంటే, ఇప్పుడు ఎవరు జాబ్ చేస్తున్నారో అందరికీ ఒక బాస్ ఉంటాడు కదా. ఆ కంపెనీలో కానీ, ఫ్యాక్టరీలో కానీ, ఆఫీస్లో కానీ మీరు పనిచేస్తున్న దగ్గర చోట మీ బాస్ ఉంటారు, అవునా? మీ పైన ఎవరో ఒక అధికారి ఉన్నారా, అధికారి కింద మీరు పనిచేస్తున్నారా, డబ్బులు తీసుకొని, జీతం తీసుకొని. సో అధికారికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఇంకా కలియుగంలో చాలా ఉంటాయి అనుకోండి. ఒక భక్తుడు కాకపోతే చాలా లోపాలు ఉంటాయి మీకు ఇంకా కనిపిస్తాయి. ఎంత వైష్ణవ భక్తులైనా కానీ అందులో కూడా కొంతమంది కొన్ని లోపాలు ఉండొచ్చు. సో అలాంటి లోపాలని చూసుకొని మనం సేవలు చేయడం మానేయడం, కర్మలు చేయడం మానేయడం సరికాదు అని కూడా కృష్ణుడు చెప్తున్నాడు. అది సారాంశం అన్నమాట. సో ఇక్కడ మనకు చెప్పారు కదా, అలా మన కర్మలు చేసుకుంటూ భగవంతుడికి ఆరాధిస్తే మన కర్మల ద్వారా కూడా మనము మన భగవద్ధామానికి చేరుకోవచ్చు అని. లేకపోతే కర్మల తర్వాత నెక్స్ట్ స్టేజ్కి కూడా వెళ్ళొచ్చు. కర్మల నుంచి ప్రతి స్టేజ్లో మనం డైరెక్ట్ భక్తిగా ఎక్కడైనా చేసుకోవచ్చు. ముందు నుంచే ఫస్టే మనం డైరెక్ట్ భక్తిగా చేసుకోవచ్చు, ఏం సమస్య లేదు. భక్తి యోగ చేసుకుంటూ మీరు కర్మలు, జ్ఞానము, ధ్యానము అన్నీ చేసుకోవచ్చు అందులో. లేకపోతే మీరు కర్మకాండ ద్వారా కర్మయోగకు వచ్చి కర్మయోగ ద్వారా జ్ఞానం చేసుకుంటూ కూడా భక్తి చేసుకోవచ్చు. ఆ పద్ధతిని ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు చెప్తాడనమాట. 49వ శ్లోకం నుంచి ఇప్పుడు చూడబోతున్నాం అది. సో 49 నుంచి 55 వరకు ధ్యానం ముఖ్యంగా జ్ఞానం ద్వారా, ఈ జ్ఞాన మార్గం ద్వారా బ్రహ్మభూత ప్రసన్నాత్మ స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి భక్తి ఎలా చేసుకోవడం అనేది. నలభై 49వ శ్లోకం. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఒక వ్యక్తి ఆయన జితాత్మ అంటే ఆయన ఇంద్రియాలపైన ఎంతో సంయమాన్ని అంటే నియంత్రణను పొందినవాడు, ఇంకా అసక్త ఏమాత్రం ఆసక్తి లేకుండా బుద్ధితో అన్ని రకాల భౌతికాసక్తులకి దూరంగా ఉంటాడు, భౌతిక భోగవృత్తికి దూరంగా ఉంటాడు, అన్నిటినీ వద్దు అని తీసేయగలడు, కొట్టిపారేసేయగలడు. ఇలా దాని ద్వారా అతను ఎంతో వీటి పట్ల అతను వైరాగ్యాన్ని
వైరాగ్యాన్ని సాధించేవాడు. సన్యాసేనాది గచ్చతి. సో ఈ విధంగా ఆయన ఏ రకమైన కర్మలు చెప్పుకున్నాం కదా, అంటే ఇవన్నీ కర్మలు, ఈ భౌతిక కర్మల ద్వారా ఆయనకు ఫలాల పట్ల, ఈ యొక్క భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఏవైతే చేస్తాడో అప్పుడు ఆయన సన్యాసుడికి సమానం. అదే సన్యాసం అని ముందు కూడా చెప్పుకున్నాం, ఈ యొక్క అధ్యాయం మొదట్లో చెప్పేస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ సమ్మరైజ్ చేస్తున్నారు చెప్పాలంటే. సో ఆ విధంగా ఎవరైతే కార్యాలు చేస్తారో అప్పుడు అతను అన్ని పాపాలు కానీ ఎలాంటి పుణ్యాలు కానీ ఎలాంటి ప్రతిక్రియ ఉండదు అతనికి. సో అతను ఆ పరం స్థాయికి చేరుకోవచ్చు, పరంగతికి అని చెప్తున్నారు అనమాట. నైష్కర్మ్య సిద్ధిం పరమం. నైష్కర్మ్యం అంటే ముందే చర్చించుకున్నాము, అందుకే మళ్ళీ విస్తృతంగా చర్చించను. సో ముఖ్యంగా ఈ సన్యాసం అనేది మనస్థాయిలో ఉండాలి. ఈ వస్త్రంలో కన్నా ఎక్కువగా మనస్సులో, అంటే మనం ఒక భౌతిక విషయాల పట్ల, భౌతిక ఫలాల పట్ల ఆసక్తి లేకుండా పనిచేస్తే భగవంతుడి కోసం, అదే సన్యాసం అనమాట ముఖ్యంగా చెప్పాలంటే. అదే ఇక్కడ చెప్పారంట. దాన్నే ఇక్కడ చూడండి, ప్రభుపాద ఒక్క లైన్ రాశారంతే. దిస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ కాల్డ్ యోగారూఢ. ఇది యోగారూఢ స్థాయి అని చెప్పారు. అదేందో ముందు మనం చర్చించుకున్నాము చాలా రోజుల కింద. 50వ నంబర్ శ్లోకం. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టజ్ఞానస్య యా పరా. ఓకే, సో నెక్స్ట్ 50 శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఓ కుంతిపుత్ర అర్జున, ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి నేర్చుకో, ఎలా నువ్వు ఆ పరంసిద్ధిని, పరంధామాన్ని ప్రాప్తించుకోవచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు నీకు సంక్షిప్త రూపంగా చెప్పేస్తాను. అంటే జ్ఞాన మార్గం ద్వారా బ్రహ్మభూత స్థాయి నుంచి ఆ భగవద్ధామానికి ఇలా చేరుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు 51 నుంచి 53 వరకు ఈ 3 శ్లోకాల్లో కృష్ణుడు చెప్తాడనమాట. సో 3 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి, 3 శ్లోకాలు ఒకేసారి చూసుకున్నాం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదిన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషో వ్యూఢస్య చ వివిక్తస్య విలగ్వాసి యథా వాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. సో వీటి గురించి మనము ఇప్పుడు చూద్దామంట. ఒక్కొక్క లైన్లో ఏం రాశారో, అంటే ఇలా ఇన్ని లక్షణాలు, ఇవన్నీ ఇలాంటి లక్షణాలు ఎవరైతే చేరుకుంటారో, ఇలా ఆ సన్యాస స్థాయిలో ఆ మనస్సుని ఆ స్థాయిలో ఎలాగ వాళ్ళు ఆ కార్యకర్మల పట్ల చేసుకుంటూ తర్వాత జ్ఞానంతో ధ్యానంలో మునిగిపోతారో భగవంతుడి అంటే బ్రహ్మం పైన, ఇప్పుడు బ్రహ్మజ్యోతి పైన అనుకోండి, లేకపోతే ధ్యానం మార్గం ద్వారా ధ్యాన యోగ పరహ అని ఇక్కడ రాశారు కదా. సో ఇవి చూద్దామంట. దీని ద్వారా మొత్తం శుద్ధమైపోయి ఆ బ్రహ్మస్థాయికి చేరుకోగలరని. సో ఎవరో అడిగారు ఇక్కడ మళ్ళీ భాగవతం గురించి కూడా. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇంతకుముందు అడిగింది కూడా రామరెడ్డి ప్రభు గారు. సో మీకు భగవద్గీత లింక్ అయితే ఆ editor.vedabase.comలో ఉంటుంది. భాగవతము ఆన్లైన్లో లేదండి, ఓన్లీ భగవద్గీత ఒక్కటే ఉంది. నాకు ఒక మాతాజీ ఒక బుక్ పంపిస్తే నాకు PDF ఫార్మాట్లో, అది నేను మన వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేశాను. సో ఎవరి దగ్గర ఏమైనా అలాంటి తెలుగులో బుక్స్ ఏమైనా ఉంటే పంపించుకోవచ్చు, నేను వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తాను. మళ్ళీ నేను అడిగాను కూడా, నేను కనుక్కుంటున్నాను నాకున్న కాంటాక్ట్స్ని కూడా. మన తెలుగులో అనువాదం చేసిన బుక్స్, చాలా బుక్స్ అనువాదం చేసింది వైష్ణవాంగ్రి ప్రభు, వైష్ణవాంగ్రి శివప్రభు, ఆయనను కూడా అడిగాను నేను. ఆయన కూడా ఆయన దగ్గర లేవన్నట్టుగానే చెప్పాడు, ఒకవేళ ఉంటే నాకు పంపిస్తానని చెప్పాడు. సో నాకు ఏమైనా దొరికితే మన తెలుగు బుక్స్ ఆన్లైన్లో కానీ సాఫ్ట్ కాపీ కానీ PDF ఫార్మాట్లో కానీ నేను పెడతాను వాట్సాప్ గ్రూప్స్లో. సో ఇప్పుడు మనం ఇవి చూద్దామంట 51 నుంచి 53 వరకు. దీని అర్థం ఏంటంటే, బుద్ధ్యా విశుద్ధయా యుక్తో, అంటే విశుద్ధ బుద్ధి అంటే సాత్విక బుద్ధితో యుక్తం,
యుక్త చేయాలంట అన్ని కార్యాలని. ధృత్యాత్మనాం నియమ్యచ, ఎంతో దృఢ నిశ్చయంతో, ధృత్యాత్మనాం నియమ్య, ఎంతో మనం మనస్సు ఇంద్రియాలపైన మొత్తం నియంత్రణతో, శబ్దాదీన్ విషయాం త్యక్త్వ, అన్ని రకాల విషయ వస్తువుల్ని త్యాగం చేసేయడం. శబ్దాదీన్ అంటే శబ్దము ఒకటి, అంటే ఎన్నో మంచి శబ్దాలు మనకి వినాలనిపించవచ్చు, అంటే సినిమా పాటలు కానీ ఇంకా ఏవైనా అలాంటివి, భగవంతుడి భక్తికి సంబంధించి భగవంతుడి గురించి కాదనమాట. శబ్దాలు ఎన్నో విషయాలు, శబ్దాలు ఇంకా చాలా విషయాలు ఉంటాయి కదా, భౌతిక విషయాలు, శబ్దాలు, అవి వినడం రుచి ఉండకూడదు అనమాట. అలాంటివన్నిటి పట్ల ఆసక్తి వదిలేయడం. రాగద్వేషో వ్యూఢస్య చ, రాగము ద్వేషము పట్ల మనము ఆ రెండిటితో ముక్తులమై ఉండాలి. రాగద్వేషం రెండింటిని. వివిక్త సేవి అంటే ఇలాంటి వారు ఒక అందరితో, ఆ భక్తులతో అలాంటి కర్మీలతో కలిసి ఉండాలంట. సో అలాంటి వారు ఒక సెక్లూడెడ్ ప్లేస్, అంటే నిర్మానుష్యమైన ప్రదేశంలో కూర్చుంటారు. మనం చూసాం కదా జ్ఞాన మార్గంలో వాళ్ళు ఎక్కువగా ప్రజా సమూహంకి దూరంగా ఉంటారన్నమాట. లఘ్వాసి, చాలా తక్కువ, లఘువాసి అంటే చాలా తక్కువగా తింటారు, అల్పంగా తింటారు, ఎక్కువ తినరు, అల్పాహారం. యథావాక్కాయ మానస, సో అలా వాక్, కాయ, మనస్సు, మనస వాచ కాయ, వాళ్ళు అన్నిటినీ నియంత్రించుకోగలగరు. ధ్యానయోగ పరో నిత్యం, ధ్యానయోగం ద్వారా ఆ భగవంతుడి పైన ధ్యానాన్ని, ఆధ్యాత్మికత పైన కానీ, భగవంతుడిని అర్థం చేసుకుంటే భగవంతుడి పైన కానీ, ఆ బ్రహ్మజ్యోతిని అర్థం చేసుకుంటే ఆ బ్రహ్మజ్యోతి పైన వాళ్ళ ధ్యానాన్ని కేంద్రీకరించి ఎప్పుడూ దాంట్లో ధ్యానంలో మునిగి ఉన్నవారు. వైరాగ్యం సముపాశ్రిత, సో వైరాగ్యాన్ని ఆశ్రయించారు, అంటే మొత్తం వైరాగ్యాన్ని స్వీకరించారు. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం, సో వీటన్నిటి ద్వారా ముక్తులు వీళ్ళు. అహంకారం ఉండదు, ఇంకా ఏదో నా పెద్ద బలవంతుడనే దర్పం, అలాంటి గర్వము లేదు, ఇంకా కామవాసన లేదు, క్రోధము లేదు, ఇంకా ఏవేవో భౌతిక సదుపాయాలు, భౌతిక వస్తువులు కూడా వాటి పట్ల ఆసక్తి లేదు, ముక్తులు. విముచ్య నిర్మమ శాంతు, విముచ్య నిర్మమ అంటే ఇది నాది 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 అనేది వదిలేస్తారు, అన్నీ భగవంతుడు అని అర్థం చేసుకుంటారు. నాది ఏదీ లేదు ఈ యొక్క ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. అందుకే మనం చర్చించుకున్నాం కదా అలెగ్జాండర్ గురించి, చనిపోయినప్పుడు ఏమీ తీసుకోలేకపోయాడు. అప్పుడు అర్థమైంది నాది ఏది లేదు. మొత్తం ప్రపంచాన్నే జయించాలనుకున్న వ్యక్తి, అంత ప్రపంచమే నాదే అనుకున్న వ్యక్తి చనిపోయే ముందు ఏమీ తీసుకోలేకపోయాడు, తీసుకొని వెళ్ళలేకపోయాడు. సో ఇలాంటి వ్యక్తి నిర్మమ, నాది ఏది కాదు ఈ ప్రపంచంలో అనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు. శాంతంగా ఉంటాడు. బ్రహ్మభూయాయ కల్పతి, అలాంటి వ్యక్తి ఆ బ్రహ్మభూత అంటే బ్రహ్మభూత స్థాయిని చేరుకున్నాడనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా బ్రహ్మభూత స్థాయికి చేరుకున్న వ్యక్తి మరి భక్తి మార్గానికి ఎలా వెళ్ళగలడు? ఇది లాస్ట్ స్టేజ్ కాదు, దీనికన్నా ఇంకో స్టేజ్ ఉంది భక్తికి వెళ్ళడానికి. అదే ఇక్కడ మనం అర్థం చేసుకోబోతున్నాం. 54వ శ్లోకం. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఇలా బ్రహ్మభూత ప్రసన్నాత్మ ఆ స్థాయిలో చేరుకుంటారో ఎంతో ఆనందంగా ప్రసన్నంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికతను అక్కడ వరకు చేరుకున్నారు. అంటే ఆధ్యాత్మికత అంటే ఏందో అర్థం చేసుకున్నారు. అంటే నేను ఆత్మని, భగవంతుడు కూడా ఆత్మతత్వము అనే విషయాన్ని అర్థం చేసుకున్నారనమాట. సో అందుకే వారు న శోచతి న కాంక్షతి, వాళ్ళు అర్థం చేసుకున్నారు నేను ఆత్మతత్వము, భగవంతుడు ఆత్మతత్వము, ఇద్దరము ఆధ్యాత్మికము. ఈ భౌతికంతో మనకు సంబంధం ఏమిటి? ఈ భౌతికం విషయాల మొత్తం భౌతిక ప్రపంచం పట్లే మొత్తం విరక్తి, వాళ్ళకి ఏమాత్రం ఆసక్తి లేదు. నా శోచతి నా కాంక్షతి, ఎలాంటి ఆకాంక్ష లేదు. అందుకనే అది పోయింది, కోల్పోయామనే దుఃఖం కూడా వాళ్ళకి లేదు. ఎందుకు దుఃఖిస్తారు జనాలు? ఎందుకంటే ఆసక్తి, ఆకాంక్ష.
అది దక్కలేదు, అది కోల్పోయాము అనే విషయం ద్వారానే కదా జనాలు దుఃఖించేది. సర్వేషు భూతేషు, అందరినీ సమాన దృష్టితో చూస్తాడు. ఇలాంటి విషయాలు మనం చాలా ముందు కూడా చర్చించుకున్నాము. ఇక్కడ చెప్పాం కదా అంత సారాంశం ఉంటుందని. మద్భక్తిం లభతే పరం, అలాంటి వ్యక్తి నన్ను భక్తి ద్వారా పొందగలడు. చూసారా, మద్భక్తిం లభతే పరం, ఎలా లాభించరు అంటే నేను ఎలా లభ్యమవుతాను అతనికి భక్తి మాధ్యంతో. అంటే ఇలాంటి ఈ స్థాయికి చేరుకున్న వ్యక్తి భక్తి చేసుకుంటే వెంటనే భగవంతుడు లభ్యమవుతాడు. ఎవరికైనా భక్తి ద్వారానే లభ్యమవుతాడు. ఇలా ఈ స్థాయికి చేరుకున్నా నువ్వు భక్తి చేసుకుని నన్ను పొందగలవు అని ఇక్కడ కృష్ణుడు చెప్తాడు. అది సారం, మనకి అర్థమవుతుంది కదా. సో ఒక నిరాకారవాది ఎవరైతే ఉంటారో జ్ఞాన ధ్యాన మార్గాన్ని వాళ్ళు ఎక్కువగా అనుసరిస్తారు, వాళ్ళు భక్తి మార్గాన్ని అనుసరించరు. వాళ్ళు అనుకుంటారు ఈ ధ్యాన మార్గం ద్వారా నేను ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైపోయి నేనే భగవంతుడిని అయిపోతాను అనుకుంటారు. సో అలాంటి వ్యక్తులకి ఈ బ్రహ్మభూత స్థాయి అదే ఇంకా అంతిమ స్థాయి అన్నమాట. అలా కానీ మనలాంటి భక్తులకి అది అంతిమ స్థాయి కాదు. ఇంకా నెక్స్ట్ స్టేజ్కి కూడా వెళ్తాం, మనము భగవద్ధామంలోకి ప్రవేశిస్తాము. అది చెప్పారు ఇక్కడ. ఆ విషయం గురించి ఇప్పుడు ఇంకొక శ్లోకంలో చెప్పేసి ఇక్కడ ముగిస్తారు కృష్ణుడు. దీని గురించి ఇంకా విస్తృతంగా రేపు, అంటే శుద్ధ భక్తి, ఇప్పుడు మనం కర్మకాండ నుంచి ఇప్పుడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ స్థాయి వరకు తీసుకొచ్చాడు కృష్ణుడు. ఇంకా కొంచెం ఆ స్టేజ్ కూడా చెప్పేశాడు. ఇక్కడ నుంచి కూడా మీరు భక్తి చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ శుద్ధ భక్తి ఏంటి, ఎలా చేసుకోవాలనే విషయాన్ని కృష్ణుడు రేపు చెప్తాడు. సో ఈరోజు జస్ట్ హింట్ ఉంటుంది, అంటే ఈ స్థాయి నుంచి భక్తి స్థాయికి వెళ్ళాలనేది అది చూసుకొని మనం ఈరోజు యొక్క చర్చను ముగిద్దామంట. భక్త్యా మామభిజానాతి యావాన్ యస్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. సో నన్ను ఎలా అర్థం చేసుకోవచ్చు ఒక వ్యక్తి? భక్త్యా మాం అభిజానాతి, నన్ను ఎలా తెలుసుకోగలడు? భక్త్యా మాం, భక్తి ద్వారా మాం నన్ను అభిజానాతి తెలుసుకోగలడు. యావాన్యస్మి తత్వతః, సో నన్ను తత్వరూపంలో మొత్తం సరిగ్గా అర్థం చేసుకునేది, నా మొత్తం తత్వం అర్థం చేసుకునేది భక్తి ద్వారా. తతో మాం తత్వతో జ్ఞాతం, అలా నా గురించి మొత్తం అర్థం చేసుకున్న తర్వాత విశతే తద్ అనంతరం, నన్ను సరిగ్గా అర్థం చేసుకుని భక్తి చేసుకుంటాడు కదా వ్యక్తి, నా ఒక ధామానికి చేరుకుంటాడు. ఇక్కడ విశతే తద్ అనంతరం అన్నారండి. ఈ విశతే అనే శబ్దానికి ప్రభుపాద వారు మంచి నిర్వచనాన్ని ఇస్తారు తాత్పర్యంలో, అది చూద్దామంట. చాలా ముఖ్యమైనది. చాలామంది ఇక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారు, నిరాకారాదులు ముఖ్యంగా. ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, వాళ్ళు నా దగ్గరికి వచ్చేస్తారని అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నా దగ్గరికి అంటే కృష్ణుడు లోపలికి మనం అంటే కృష్ణుడు అంటే బ్రహ్మజ్యోతి, ఆ బ్రహ్మజ్యోతిలోకి లీనమైపోతాం, బ్రహ్మజ్యోతిలోకి ప్రవేశిస్తాం. అది చెప్పట్లేదు కృష్ణుడు ఇక్కడ. నా ధామానికి రావాలని ముందు కూడా చాలాసార్లు చెప్పాడు. తద్ధామం పరమమ్మ, ఆయన ధామం ఎలా ఉంటుందో అది కూడా చెప్పాడు. సో ఆ ధామానికి వస్తారు, మీరు చేరుకుంటారు అంటే నా దగ్గర ప్రవేశిస్తారు అంటే నా లోకానికి అంటే భగవంతులో లీనమైపోం మనం అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశిస్తాం. గోలోక బృందావనం కానీ వైకుంఠ లోకానికి ప్రవేశిస్తాం. సో విశతే అంటే భగవంతుల్లోకి లీనమవ్వం మనము. నిరాకారవాదులు అలా అనువదించుకుంటారు దీన్ని శబ్దాన్ని, కానీ మనకు అర్థమయ్యేది ఏంటంటే భగవంతుడు ధామాల్లోకి ప్రవేశిస్తామని. అది ఎలా అంటే ఒక ఉదాహరణ ఇచ్చారు, 2 ఉదాహరణలు ఇచ్చారు ప్రభుపాద వారు, చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలండి. ఎందుకంటే చెప్పాను కదా, చాలామంది ఇప్పుడు ఇంకా చెప్పాలంటే తెలుగులో చాలా ఫేమస్ ప్రఖ్యాత ప్రసంగం చేసేవాళ్ళు భగవద్గీత మీద మాయావాదులు, నిరాకారవాదులే. ఇస్కాన్ బయట చెప్పేది నేను, ఇస్కాన్ బయట చాలామంది ఫేమస్ ప్రవక్తలు ఉంటారు కదా, చాలా ఫేమస్, మీ అందరికీ తెలుసు పేర్లు కూడా, నేను చెప్పను. సో మీరు నిజంగా భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకుంటే వాళ్ళ ఒక్క క్లాస్ వినగానే అర్థమైపోతుంది, వీడు మాయావాది, నిరాకారవాది, వీడిని ఫాలో అవ్వకూడదు నేను. సో చైతన్య మహాప్రభు వాళ్ళు అన్నారు, మాయావాది భాష్య సునిలే హోయ్ సర్వనాశ్. ఒకవేళ మీరు మాయావాది వల్ల ఒక భాష్యాన్ని విన్నారనుకోండి, మొత్తం సర్వనాశనం అయిపోతుంది మీ జీవితం. అంటే భక్తి జీవితం అనేది సర్వనాశనం అయిపోతుంది. సో అందుకే చాలా విషంతో సమానం అనమాట, అందుకే చాలా జాగ్రత్త. సో దీనికి ఉదాహరణ ఏమి ఇచ్చారంటే, ఒక పక్షి, ఆకుపచ్చ రంగులో ఉన్న పక్షి, గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగులో ఉన్న పక్షి ఒకవేళ
అడవిలోకి ప్రవేశించింది అనుకోండి, ఎంతో చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మధ్యలోకి ప్రవేశించింది, చెట్టు లోపలికి ప్రవేశించింది అనుకోండి, అక్కడ ఎన్నో ఆకులు కొమ్మలు ఉన్నాయి, వాటి మధ్యలోకి ప్రవేశించింది, మీకు కనిపించకపోవచ్చు, ఆ చెట్టులో కలిసిపోయిందేమో అనుకోవచ్చు, కానీ ఆ పక్షి కలిసిపోదు, ఒకే రంగులో ఉండొచ్చు కానీ కలిసిపోదు, ఆ చెట్టు లోపలికి వెళ్ళి కూర్చుంటుంది, సపరేట్గానే ఉంటుంది. ఆ చెట్టు ఇంకా పక్షి రెండు విడివిడిగానే ఉంటాయి. ఆ చెట్టు లోపలికి వెళ్ళినప్పుడు ఆ పక్షి చెట్టులో కలిసిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోదు. అలాగే ఇంకా వీళ్ళు చెప్పే ఉదాహరణ ఎలా ఉంటుందంటే, ఈ మాయావాదులు ఎలాగంటే, ఈ భగవద్ధామానికి వెళ్ళడం, లేకపోతే భగవద్ధామం అన్న వాళ్ళు బ్రహ్మజ్యోతిలో లీనమవ్వడం ఎలా అంటే, ఎలాగైతే ఒక నది సముద్రంలో కలిసిపోతుందో, నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇంకా నది ఉండదు కదా, సముద్రంలో కలిసిపోయిన తర్వాత లీనమైపోతుంది కదా, దాని అస్తిత్వం ఉండదు కదా, అలాగే మనం కూడా ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైపోయినప్పుడు ఇంకా మనకు అస్తిత్వం ఉండదు అని చెప్తారనమాట. ప్రభుపాల్ గారు అంటారు, ఆ నదిలో ఉండే చాలా ప్రాణులు ఉంటాయి, చేపలు, ఒక చేప ఉందనుకోండి, ఆ చేప నదిలోంచి సముద్రంలో ప్రవేశించింది అనుకోండి, ఆ చేప సముద్రంలో వెళ్ళిన తర్వాత కూడా చేప అలాగే ఉంటుంది. సో దానికి మీరు సముద్రం లోపలికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. పైన చూసారనుకోండి మీకు అన్ని నీళ్ళే కనిపిస్తాయి, కానీ లోపలికి వెళ్తే లోతుకి వెళ్ళి చూస్తే ఎన్నో చేపలు ఉన్నాయి, అవన్నీ నీళ్ళలో కలిసిపోలేదు, అలా చేపలు విడివిడిగానే ఉన్నాయి, వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోలేదు అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. అలాగే మనం కూడా మన అస్తిత్వాన్ని ఎప్పుడు కోల్పోము. ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క ఆత్మకి ఒక స్వరూపం ఉంటుంది, అది భగవద్ధామంకి వెళ్ళాక ఆ స్వరూపంలో మనము నివసిస్తాం. అక్కడ భగవద్ధామంలో ఆ స్వరూపం ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా ముందు ఒకసారి చర్చించుకున్నాము. ఇంకా బ్రహ్మ సంహితలో, భాగవతంలో ఇంకా విస్తృతంగా ఉంటాయి, అక్కడ మళ్ళీ చూసుకుందామంట. ఓకే, సో ఈరోజు ఇక్కడ వరకు చర్చించుకున్నామండి. ఈరోజు మనకి మన రెగ్యులర్ టైంలో అయిపోయింది. సో నిన్న ఎక్కువసేపు అయింది కదా, అందుకే ఈరోజు కొంచెం షార్ట్గానే అయిపోయింది. సో ఇక్కడ మన చర్చని మిగిద్దామంటే, ఒక డివోటీ ఉదయ్ భాస్కర్ రాజు సంథింగ్ అనుకుంటా పేరు ప్రభుజీది. సో ఆయన పెట్టారు, ఏదో పెయిడ్ వెర్షన్ ఉంది, దాని ద్వారా మనం తెలుగు బుక్స్ తెచ్చుకోవచ్చు అని. నాకు తెలియదండి, మీరు ఉదయ్ భాస్కర్ రాజు వారు ఇంకా ఉంటే ఒకవేళ ఆన్లైన్లో మీరు నాకు వాట్సాప్ చేయగలరా అండి డీటెయిల్స్ ఏమైనా? నాకు కూడా తెలియదు ఆ విషయం ఏంటో. ఒకవేళ మన వాళ్ళకి ఏమైనా ఉపయోగకరమైతే నేను అది వాట్సాప్లో నేను పెడతాను. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఇంతసేపు ఓపిక విన్నందుకు. రేపు మనది క్లైమాక్స్, భగవద్గీతకి లాస్ట్ క్లాసు, మనం మొత్తం మిగతా శ్లోకాలన్నీ చూసుకుందామంట 78 వరకు. సో అప్పటి వరకు సెలవు, మళ్ళీ రేపు కలుద్దామంట 4ంటికి. భగవంతుడు అనుగ్రహం ఉంటే రేపు మనం పూర్తి చేయొచ్చు భగవద్గీతని. చాలా చాలా ధన్యవాదాలు. श्रीमद् भगवद गीता की जय, समवेत गौर भक्त वृंद की जय, श्रील प्रभुपाद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदी, हरि हरि बोल।